హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ మంత్లీ ప్రిడిక్షన్స్. మార్చి నెల కోసము మొత్తం 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. అయితే మన ఛానల్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి నేను చెప్పే మంత్లీ ప్రిడిక్షన్స్ రాశి నుంచి లగ్నం నుంచి కూడా చూసుకోవచ్చు అని తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మేష రాశి ఫలితాలు అని చెప్పాను అనుకోండి, మేష రాశికి అప్లికబుల్, మేష లగ్నానికి అప్లికబుల్ అవి. ఎందుకంటే నేను మేషం అనే సైన్ నుంచి చూసి చెప్తాను, అక్కడ నుంచి ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయని. అది లగ్నానికి అదే అప్లికబుల్ అవుతుంది, రాశికి అదే అప్లికబుల్ అవుతుంది. అయితే కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే ఈ రాశి లగ్నము రెండు వేరు వేరే. కాకపోతే మీది మేష రాశి లేకపోతే వృషభ లగ్నం అనుకోండి, అప్పుడు మేష రాశి వదిలేసి వృషభ రాశి చూసుకోండి, అది లగ్న ఫలితం కింద అవుతుంది. ఒకవేళ మీది తులారాశి మీన లగ్నం అనుకోండి, తులారాశి వదిలేసి మీన రాశి చూసుకోండి, అది మీన లగ్నానికి అప్లికబుల్ అవుతుంది. ఓకే, నేను మేషము అని కానీ ఒక సైన్ చెప్పినప్పుడు అది లగ్నమైనా రాశి అయినా సరే మంత్లీ ప్రిడిక్షన్స్ అనేవి అవే అప్లికబుల్ అవుతాయి. అంటే ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ సంగతి అర్థమవుతుంది. కొత్తగా 1-2 మంత్స్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఏంటంటే మీరు లగ్నం నుంచి కూడా చెప్పచ్చు కదా, రాశి నుంచే కాదు కదా అని. సో ఆ క్లారిటీ అనేది ఇవ్వడం కోసం చెప్పడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇదేంటంటే మనకి ఆస్ట్రలాజికల్గా ఎక్కువ ప్లానెట్స్ అన్నీ కూడాను శని కంట్రోల్లోకి వచ్చేసాయి ఈ నెలంతా కూడాను. ఎందుకంటే మకర కుంభాల్లోనే ఎక్కువ ప్లానెట్స్ ఉంటాయి. ఒకవేళ రవి 16వ తారీఖు తర్వాత మారినా కూడా మళ్ళీ శని దృష్టిలోనే ఉంటాడు. సో మనకి ఏంటంటే మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్ మొత్తము సాటర్న్ దీనిలో ఉంది. దాని అర్థం ఏంటంటే ఎకానమీ స్లోగా ఉంటుంది అని. నాట్ ఓన్లీ ఎకానమీ, కొన్ని అందరికీ అన్ని పనులు స్లోగానే అవుతుంటాయి. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేది చెప్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ వచ్చాయి. సో రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి అండ్ కాలసర్ప దోషంలో ఉన్నాయి గ్రహాలన్నీను. సో ఈ మంత్ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఈ ఈ ప్లానెటరీ పొజిషన్స్ అనేవి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం మనం. సో ఫస్ట్ రాశి మేషరాశి ఆర్ మేష లగ్నం ఏదైనా తీసుకోండి మీరు. సో మేష రాశి వాళ్ళకి కానీ మేష లగ్నం వాళ్ళకి కానీ ఎట్లా ఉండబోతోంది. సో ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెము కష్టమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అంటే అవకాశాలు అలానే వస్తాయి, బాధ్యతలు పెరుగుతాయి, అనుకున్న పనులు స్లోగా ఉంటాయి. అయితే లీగల్ ఫీల్డ్లో, లా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. లా అండ్ ఆర్డరు, లా అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ దట్ ఈజ్ ఓకే, నాట్ ఎక్సలెంట్ బట్ ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్, సో శారీరక శ్రమ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగుంటాయి. సో సర్వీస్ రిలేటెడ్ కాకుండా కొంచెము ప్రోడక్ట్ రిలేటెడ్ ఉన్నవన్నీ కూడాను ఇండస్ట్రీస్ బాగానే ఉంటాయి. అట్లానే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళకి ఆపర్చునిటీస్ బెటర్గానే ఉన్నాయని చెప్పచ్చు. అండ్ మీ పిల్లలు కనుక విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న విద్య కోసం కానీ లేదా పర్మిషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీసాకి దానికి అప్లై చేసుకోవాలంటే నెల మధ్యలో నుంచి అనుకూలంగా ఉంటుంది. సో పిల్లలకి బయటికి వెళ్ళడానికి అవకాశాలు బాగున్నాయి. అట్లానే ఈ నెల దాటిన తర్వాత, అంటే కొంత 18 దాటకంటే మనం ముహూర్తాలు అయిన తర్వాత పిల్లలకి పెళ్లి కోసం ఖర్చు పెట్టడం కానీ, శుభకార్యాలు ఖర్చు పెట్టడం కానీ, సో పిల్లల కోసం ఎక్స్పెండిచర్ అనేది ఉండడానికి అవకాశం ఉంది. అట్లానే స్టూడెంట్స్, సో అది హయ్యర్ లెర్నింగ్లో ఉన్నవాళ్ళైనా లేకపోతే మీకు అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే, స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకొంచెం మీ ఎఫర్ట్స్ ఎక్కువే పెట్టాలి. సో మేషరాశిలో ఉన్న ఆర్ మేష లగ్నంలో ఉన్న ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే కొంత మీ లేజినెస్, అన్నీ నాకు తెలుసులే అన్న చిన్న యాటిట్యూడ్ కారణంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీకు మంచి ఎనర్జెటిక్గా ఉన్నాయి ప్లానెట్స్ అన్నీను. కాకపోతే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళడం కానీ, లేజినెస్ వల్ల కానీ స్టూడెంట్స్ కొంతవరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా మార్చి నెల అనేది మనకి ఎగ్జామ్స్ జరగడానికి ప్రిపరేషన్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్స్ కొంచెము జాగ్రత్తగా ఉండాలి. అలానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా లైఫ్ స్టైల్కి సంబంధించినవి, అంటే ఈ మజిల్స్ పట్టేయడం కానీ, బ్యాక్ పెయిన్ కానీ, అలాగే కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చర్మ సంబంధమైనవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలానే ప్రొఫెషనల్ లైఫ్లో లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. అంటే మీరు మీ ట్యాక్సెస్ని, అంటే ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు మీ ట్యాక్స్ రిలేటెడ్ వాటిని
ఎప్పుడు కొంచెం రెగ్యులర్గా ఉంచుకోండి, ఎందుకంటే కొంతవరకు అలాంటి సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ఆపర్చునిటీస్ బెటర్గానే వస్తాయి, బట్ కష్టపడము అట్లానే ఉంటుంది, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఫినాన్షియల్గా గ్రోత్ అనేది పర్వాలేదు, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి పెద్దగా మేజర్ చేంజెస్ వచ్చేది ఉండదు. సో వాళ్ళకు ఉన్న దాంతో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే న్యూ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి త్రూ అవుట్ ద మంత్ అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు తీసుకునే నిర్ణయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కొంత బాగా ఆలోచించి మార్పుకి అవకాశం ఉన్న టైమే. అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో బయటికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి, ఫారెన్ రిలేటెడ్ ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం పీరియడ్ బాగానే ఉందని చెప్పచ్చు. అండ్ వృషభ రాశి వాళ్ళకి ఆర్ వృషభ లగ్నము, రాశి బై లగ్నం ఏదైనా సరే ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. సో ఈ మంత్ మీకు ఆపర్చునిటీస్ బాగున్నాయి, ఫినాన్షియల్స్ బెటర్గా ఉన్నాయి, అండ్ ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా అన్ని రకాలుగాను సపోర్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే ఏది ప్రయత్నం చేసినా సరే కొంత స్లోగా ఉండే అవకాశం అయితే ఉంటుంది, నిదానంగా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి ఈ నెల మధ్యలో నుంచి వాళ్ళకి ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్స్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి ఈ నెల మధ్యలో నుంచి మీ పర్ఫార్మెన్సు చాలా బెటర్ అవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కాన్సన్ట్రేషన్ కానీ ఇవి కానీ బాగుంటాయి, మంచి మార్క్స్ రావడానికి. ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్స్ కనుక ఈ మంత్లో రాస్తున్నట్టయితే, ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి ఒకసారి, మెడికల్ వాళ్ళకి ఒకసారి, స్కూల్ వాళ్ళకి ఒకసారి, ఇంటర్, ఇవన్నీ డిఫరెంట్ మార్చ్ వచ్చిందంటే మళ్ళీ జూన్ వరకు ఎగ్జామ్ టైం నడుస్తూ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నెల మధ్యలో నుంచి మీకు బాగుంది. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ను అట్లానే హయ్యర్ లెర్నింగ్స్లో ముఖ్యంగా విదేశీ విద్య కోసం ప్రయత్నించే వాళ్ళు మీ డాక్యుమెంటేషన్ విషయంలో కానీ వీసా రిలేటెడ్ విషయాల్లో కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు ఇట్లాంటివి అప్లై చేయడానికి వెళ్ళే ముందు కొంతవరకు శనికి కుజుడికి కాస్త జపదానాలు కానీ, లేదా నవగ్రహాల్లో శనికి కుజుడికి కొంతవరకు వాటికి సంబంధించిన శాంతి చేసుకుని మొదలుపెట్టినట్టయితే బాగుంటుంది. అయితే ట్రాన్సిట్లో ఉన్నవి అవి ఓన్లీ కొంతవరకే, నేను ఎప్పుడు చెప్తాను 20 to 25% ఎఫెక్ట్ ఉండేది. కాబట్టి మీకు కనుక టైం అనుకూలంగా, అంటే మీ జాతకంలో మీ టైము విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటే పర్వాలేదు. అక్కడ కొంచెం ఇబ్బంది, ఇక్కడ ఆపర్చునిటీ ఉన్నప్పుడు మటుకు నేను చెప్పినవి చేసుకుని వెళ్ళండి. ఇక ప్రొఫెషనల్ లైఫ్లో, అంటే అది బిజినెస్ అవ్వనియండి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వనియండి, ఆర్ మేబీ జాబ్స్లో ఉన్నవాళ్ళు కానీ, అన్ని రకాల వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు కష్టపడే టైం అనే చెప్పచ్చు. ఆపర్చునిటీస్ రావా అంటే వస్తాయి, ఫినాన్షియల్స్ బెటర్గానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, కష్టపడడం ఎక్కువ ఉంటుంది, మనం ఊహించినంత గుర్తింపు రాదు. అలానే కొత్త జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ మంత్ పెద్దగా అనుకూలంగా అయితే ఏం లేదు. కాబట్టి మీరు ఏంటంటే ఇంకొన్ని రోజులు ఆగి, అంటే అట్లీస్ట్ ఈ మంత్ కాకుండా పోనీ ఒకవేళ ప్రయత్నించాలనుకున్నా నెల మధ్యలో నుంచి, అంటే 20వ తారీఖు వచ్చిన దగ్గర నుంచి మీ ప్రయత్నం చేసుకున్నట్టయితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ హెల్త్ దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న విషయాల్లో మనం నిర్లక్ష్యం వహించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ కాళ్ళకు దెబ్బలు తగలడం కానీ, మజిల్ రిలేటెడ్, సో ఇట్లాంటివి వెహికల్స్తో డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్ద మేజర్ ప్రాబ్లం ఏం లేదు కానీ, బట్ కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లానే భార్యాభర్తల మధ్యలో చిన్న భేదాభిప్రాయాల వలన కొంతవరకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు రావచ్చు. అట్లానే పిల్లలకి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కోసం మీరు అంటే పెళ్ళి కుదరడం కానీ, పెళ్ళి అవ్వడం కానీ, లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ నెల అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. ఓకే, కాకపోతే ఏంటంటే మీరు మొదలుపెట్టినది కొంత నిదానంగా ఉంటుంది, బట్ తర్వాత అంటే నెల మధ్యలో నుంచి మటుకు అన్ని రకాలుగాను బాగానే ఉందని చెప్పచ్చు. అండ్ హెల్త్ దగ్గరికి వచ్చేటప్పటికే యూ నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఓకే, హాస్పిటల్ విజిట్ చేయడం అనేది ఉంటుంది. ముఖ్యంగా మీ భార్య లేదా భర్త ఆరోగ్యానికి చిన్న సమస్యలు, సీజనల్గా వచ్చే ఇబ్బందుల వలన కొంతవరకు హాస్పిటల్ ఎక్స్పెండిచర్ ఉండడానికి అవకాశం ఉందని చెప్పచ్చు. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మిథున రాశిలో ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు, అట్లానే రీసెర్చ్కి సంబంధించి ఉన్నవాళ్ళు, వాళ్ళకి బాగుంది. కాకపోతే మీరు మీ జాయింట్ ఎసెట్స్, అంటే
ఉమ్మడి ఆస్తులు, అది ఉమ్మడి కుటుంబ ఆస్తులు కానివ్వండి, లేదా భార్యాభర్తలు కలిసి కొనుక్కున్నావు కానీ ప్రాపర్టీ రిలేటెడ్ కొంచెము ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో అట్లానే ఇంట్లో వాళ్ళతోటే, వాళ్ళకి ఇంట్లో అంటే మీ కుటుంబ సభ్యుల్లో వాళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే అనవసరమైన గొడవలు కానీ, అంటే మీరు చాలా మామూలుగా చెప్పే విషయాలు కూడా అనుకోకుండా గొడవకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్లానే తినే ఆహారం విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. అంటే లైక్ ఏదో ఒకటి తిని ఫుడ్ పాయిజనింగ్ ఇట్లాంటి ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తినే విషయంలో ఆహార నియమాలు, ఆహారం తీసుకునే విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఎట్లా ఉండబోతోంది, మీకు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కొంత కష్టపడే టైం అనే చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎక్కువ లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు దానికి బాగుంది. అండ్ నెల మధ్యలో నుంచి మీరు చేసే ప్రతి పనికి గుర్తింపు అనేది వస్తుంది. ఇమీడియట్గా ఫినాన్షియల్గా పెద్దగా వచ్చేది ఏముండదు, కానీ గుర్తింపు ఉంటుంది. అండ్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి, అంటే ప్రయత్నిస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ సర్వీస్ రిలేటెడ్ ప్రయత్నిస్తున్న వాళ్ళు ఆర్ పర్మనెంట్ అవ్వాలనుకునే వాళ్ళు నెల మధ్యలో నుంచి మీకు బాగుంటుంది. సో అప్పుడు ప్రయత్నిస్తే మంచిది. అట్లానే తండ్రి ఆరోగ్యానికి, అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళకి కొంతవరకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. సో ఫినాన్షియల్లీ అయితే గ్రోత్ బాగానే ఉంటుంది, స్లోగా ఉన్నా కూడా. అండ్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి బిజినెస్లో ఉన్న వాళ్ళకి స్లోగా ఉంటుంది. కాకపోతే మీరు ఆశించిన లాభాలు రావడానికి పాసిబిలిటీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఒక వెంచర్ ఏదైనా చేయాలని చూసినప్పుడు మిగిలిన టైం కన్నా ఈ టైంలో ఏదైనా, మొత్తం ఆల్ ద ఇండస్ట్రీస్ స్లోనే ఉన్నాయి. కొంచెం మ్యాన్ పవర్ ఉన్నో పర్వాలేదు, కానీ సర్వీస్ రిలేటెడ్ ఉన్నో మటుకు చాలా స్లోగా ఉన్నాయనే చెప్పచ్చు. అండ్ విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి బాగానే ఉంది. కాకపోతే మీరు ఏంటంటే ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. సరే మనం అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం, కానీ కరెక్ట్ ప్రాసెసింగ్ వెళ్ళేటప్పటికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ విదేశాలకు వెళ్ళడానికి, అది మీరు హయ్యర్ లెర్నింగ్లో ఉన్నవాళ్ళైనా, అండర్ గ్రాడ్యుయేట్లో ఉన్నవాళ్ళైనా సరే, సో ప్రొఫెషనల్గా అయినా సరే, ఈవెన్ ప్రొఫెషనల్గా అయినా సరే, అఫ్కోర్స్ జాబ్ గురించి నేను ఇందాకే చెప్పాను కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు బాగానే ఉంది. కాకపోతే స్టూడెంట్స్ ఏంటంటే మీరు మీ ఎఫర్ట్స్ కొంచెం పెట్టండి ఇంకొంచెము. ఎందుకంటే ట్రాన్సిట్లో గురుబుధులు కలుసున్నారు కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి బాగానే ఉంటుంది. కాకపోతే బద్దగించకుండా కొంచెం లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పచ్చు. ఓకే, సో హెల్త్ దగ్గరికి వచ్చేప్పటికి బాగానే ఉంది, పెద్దగా ఇదేం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్కి మటుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లానే ఆహార నియమాలు చెప్పాను కాబట్టి అదొకటి చూసుకోండి. అండ్ సో ఫినాన్షియల్ గ్రోత్ ఉన్నా కూడా ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. సో ఎక్స్పెండిచర్ కూడా కొంత ఉంది. అయితే ఈ ఎక్స్పెన్సెస్ అనేవి మంచి వాటి కోసం ఖర్చు పెడతారు, అంటే అనవసరమైనవి కాదు. ఇంటికి సంబంధించి కానివ్వండి, పిల్లలకు సంబంధించి కానివ్వండి, సో వాటి కోసం ఖర్చు. అండ్ షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఎక్కువ ఉంటాయి. షార్ట్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ ట్రావెల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలం. ఓకే, సో నెక్స్ట్ కర్కాటక లగ్నమో ఆర్ కర్కాటక రాశి వాళ్ళకి ఎట్లా ఉందనేది చూద్దాము. సో వీళ్ళకి ఏంటంటే ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలి, ఫినాన్షియల్గా మనం కొత్త స్టెప్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అగైన్ దిస్ ఈజ్ ఏ గుడ్ టైం పీరియడ్. సో టు స్టార్ట్ ఎనీ బిజినెస్ ఆర్ పెళ్లి కోసం ప్రయత్నించాలన్నా, అట్లానే సంపాదన పెరగడానికి ఫినాన్షియల్లీ కొంచెం మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనీ వచ్చే అవకాశం ఉంటుంది. దాని అర్థము స్పెక్యులేషన్స్కి కలిసి వస్తుందని కాదు. సో ఈ మంత్ అంతా కూడా స్పెక్యులేటివ్ రిలేటెడ్ ద్వారా సంపాదించే అవకాశము కొంచెం అందరికీ తక్కువే. ఓకే, ఎందుకంటే మస్కులర్ ఎనర్జీ అంటే శారీరక శ్రమ కలిగిన వృత్తి ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి బాగుంది, కానీ సర్వీస్ రిలేటెడ్ అంత గొప్పగా లేదు. కాబట్టి కొంచెము ఆ సర్వీస్ రిలేటెడ్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వీళ్ళు నీడ్ టు బి లిటిల్ కొంచెము స్లోగా ఉంటుంది అన్ని రకాల పరిస్థితులు అని చెప్పాలి. సో ఫినాన్షియల్ రీసోర్సెస్ బాగున్నాయి. అండ్ కుటుంబం నుంచి వచ్చే సపోర్ట్ వల్ల మీరు చాలా పనులు చేసుకోగలుగుతారు. సో ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది త్రూ అవుట్ ద మంత్. అండ్ స్టూడెంట్స్కి కొంచెం స్లోగానే ఉందని చెప్పచ్చు, కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి.
అండ్ ఆపర్చునిటీస్ వైజ్ కూడా ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి నెల మధ్యలో నుంచి కొంతవరకు బెటరు. ఎందుకంటే ఎక్కువ ప్లానెట్స్ మీకు 7 and 8లోనే నడుస్తున్నాయి కాబట్టి బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ జాబ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి మారాలనుకుంటే అవకాశం బాగానే ఉంది. అయితే మీరు అనుకున్నంత తొందరగా వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది, బట్ ముందుకెళ్ళదు. కాస్త నెల మధ్యలో కొంచెం 18 దగ్గర నుంచి 17-18 దగ్గర నుంచి ఏంటంటే ఈ ఆపర్చునిటీస్ మెటీరియలిస్టిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, అట్లానే హెల్త్కి సంబంధించి ఎలా ఉంటుంది? హెల్త్ పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కొంతవరకు ఈ చర్మ సంబంధమైనవి ఆర్ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీటికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే ఆకస్మికంగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది, ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అట్లానే ఒక ప్రాపర్టీని అమ్మడం ద్వారా మీరు లాభపడే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ప్రాపర్టీ సేల్ చేయడం కోసం ట్రై చేస్తుంటే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి వాటి ద్వారా భూముల ద్వారా లాభం వచ్చే అవకాశం. అట్లానే కొనాలనుకున్నప్పుడు కూడా లాభమే. అంటే మీరు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఈ నెలంతా అనుకూలంగా ఉంటుంది. అట్లానే కుటుంబ ఆస్తులకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి త్రూ అవుట్ ద మంత్, ముఖ్యంగా నెల మధ్యలో నుంచి ఇంకా బాగుంటుంది. త్రూ అవుట్ ద మంత్ వాటికి అవకాశం ఉంటుంది. సో ఫినాన్షియల్గా ఏంటంటే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి వస్తూనే ఉంటాయి, కానీ అనుకున్నంత ఉత్సాహకరంగా ఏమి ఉండదు. సో ఏ బిజినెస్లో అయినా ఉండనియండి, కొంత ఒడిదుడుకులు అనేవి డెఫినెట్గా ఈ మంత్ కనిపిస్తున్నాయి. అండ్ హెల్త్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సేవింగ్స్ బాగానే ఉంటాయి. శుభకార్యాలు జరగడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు పెళ్లి కుదరడానికి అవ్వడానికి రెండిటికి అవకాశం ఉంది. అట్లానే కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం, అంటే మీరు కర్కాటక రాశో లగ్నం అయితే మీకు అయ్యే అవకాశం ఉంటుంది, ఒకవేళ అవ్వకపోతే ప్రయత్నిస్తుంటే. లేదు, ఇంట్లో కూడా శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడము అనేది కనిపిస్తుంది. అట్లానే ఫారెన్ రిలేటెడ్ ట్రై చేసే వాళ్ళకు కూడా బెటర్గానే ఉంది. మీరు ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ రీసెర్చ్ రిలేటెడ్ కానీ విదేశాలకు ప్రయత్నిస్తున్నట్టయితే దానికి మీకు త్రూ అవుట్ ద మంత్ పాసిబిలిటీస్ బాగానే ఉన్నాయని చెప్పచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ మంత్ అన్ని రాసుల వాళ్ళకి ఎంతో కొంత కష్టపడము, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఉంటుంది, బట్ ఎంతో కొంత కష్టపడే అవకాశాలు అయితే ఉన్నాయనే చెప్పచ్చు. అండ్ సింహరాశి వాళ్ళకి ఆర్ సింహ లగ్న రెండిట్లో ఏది తీసుకున్నా సరే ఎలా ఉండబోతోంది? సో ఖర్చులు ఎక్కువ, అట్లానే చేసే పనిలో ఉత్సాహము తక్కువ, రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది. అండ్ మనము ఎంత మంచి చేద్దామన్నా చివరికి ఒక గొడవతోటి ముగిస్తుంది. అది ఎవరితోటంటే ఇంట్లో పెద్దవాళ్ళతో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, భార్య లేదా భర్తతో అవ్వచ్చు. అంటే ఈ నెల మీరు చేసే ఏదైనా సరే కొంత ఓర్పు సహనంతో చేసుకోవాల్సింది. ఎందుకంటే అటు కష్టపడాల్సి వస్తుంది, గుర్తింపు రాదు, చివరికి ఏంటంటే మాట పడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అట్లానే హెల్త్కి సంబంధించి కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు కొంచెము గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి లేడీస్ ముఖ్యంగా హెల్త్ విషయంలో నీడ్ టు బీ లిటిల్ కేర్ఫుల్. అట్లానే రిలేషన్స్లో ముఖ్యంగా బంధువర్గంలోనూ కొంతవరకు అవమానపడ్డము, గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో మ్యారేజెస్ ఇవన్నీ కూడా మనకి 18th నుంచి మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి కదా. ఇప్పుడంటే మనకి మౌఢ్యమి నడుస్తుంది, గురు మౌఢ్యంలో ఉంటాం కాబట్టి ఇప్పుడు లేకపోయినా మళ్ళీ 18th నుంచి ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కలిసినప్పుడు కొంతవరకు, ఎందుకంటే శుభకార్యాలలో ఇలాంటివి ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి. అలానే పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మ్యారేజ్కి దానికి బాగుంది. అండ్ మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే అది ఎడ్యుకేషన్ నిమిత్తం అవనియండి, ప్రొఫెషనల్గా అవనియండి, ఇవి ఏంటంటే స్లోగా జరుగుతుంది ప్రాసెస్, బట్ పాసిబిలిటీ అయితే బయటికి వెళ్ళడానికి బాగానే ఉందని చెప్పచ్చు. అలానే ఇంటి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఇండ్లు కోసము ఖర్చు పెట్టే అవకాశము, అంటే మీరు కొనడానికైనా అమ్మడానికైనా త్రూ అవుట్ ద మంత్ బాగుంటుంది. అండ్ లోన్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా లోన్స్ మంచిగా రావడానికి అవకాశం ఉంది. సో సింహరాశి వాళ్ళు బిజినెస్ మొదలు పెట్టాలన్నా, లోన్స్ తీసుకోవాలన్నా దానికి బాగుంది, ఆర్ సింహ లగ్న కానీ ఏదైనా. బట్ ఏంటంటే విదేశాలకు బాగుంది, కానీ హెల్త్, గొడవలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు, సో ఇలాంటి వాటికి అవకాశం ఉంది. అట్లానే కొంతవరకు ఈ త్రూ అవుట్ ద మంత్ మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు
వాళ్ళు కేర్ఫుల్గానే ఉండాలి. సో గవర్నమెంట్కి సంబంధించి పని చేసేవాళ్ళు, అది కాంట్రాక్టర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కానీ, బిజినెస్లో ఉన్నవాళ్ళు కూడా. సో మీ ట్యాక్సెస్కి సంబంధించి వాటికి సంబంధించి కొంచెము జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వైపు నుంచి కూడా, మీకు గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పచ్చు. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా లేకపోతే మీకు అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే, సో ఎడ్యుకేషన్కి సంబంధించి అది స్లోగా ఉంది. ఒకవేళ ఈ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నట్టయితే కనుక మీ హారోస్కోప్లో మీకు అసలు టైం పీరియడ్ ఎట్లా ఉందో చూసుకోండి. ఎందుకంటే గోచార రీత్యా బాగాలేదు. స్టూడెంట్స్, అది మీరు అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా అబవ్ గ్రాడ్యుయేట్స్, ఐ మీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా సరే, ఓన్లీ మెడికల్ వాళ్ళకి బాగుంది తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా టైం అంతగా కలిసి వచ్చేలా లేదు. కాబట్టి ఈ మంత్లోనే ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు మీరు మీ అంతర్దశ దశ బాగుంటే పర్వాలేదు, కానీ లేకపోతే ఫెయిల్యూర్ చూసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషను, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అట్లానే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అంటే పెళ్ళి కుదిరి రిలేషన్లో ఉన్న వాళ్ళైనా, ఇష్టపడుతున్న వాళ్ళైనా సరే ఈ మంత్ కొంతవరకు గొడవలు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఇన్సెక్యూర్డ్ రిలేషన్ ఉన్నప్పుడు కొంచెము జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఓవరాల్గా చెప్పాలంటే సింహరాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉన్నాయి. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ మంత్ మొత్తం గ్రహాలన్నీ సాటర్న్ కంట్రోల్లో ఉన్నాయి. ఒక్క రాహుకేతువులో విడివిడిగా ఉన్నారు తప్పించి మిగిలినవన్నీ కూడా శని ఇంట్లోనూ శని దృష్టిలోనే ఉన్నాయి. కాబట్టి ప్రతీదీ స్లోగా మందగమనము, పూర్తిగా అన్నీ కొంచెం స్లో ఉంటాయి. అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా లీగాలిటీస్, లా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అయితే ప్రాపర్టీస్కి సంబంధించి డీల్ చేసే వాళ్ళకి లీగల్ ఇష్యూస్తో ఇబ్బంది పడే అవకాశం ఉంది, సింహరాశి ఆర్ లగ్నాన్ని బట్టి చూసినప్పుడు. ఓకే, నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది, కన్యా రాశి ఆర్ కన్యా లగ్న ఎలా ఉండబోతుంది అంటే, సో మీకు కూడా మిక్స్డ్ రిజల్ట్. ఒకవైపు చూస్తే పిల్లలు, వాళ్ళ అచీవ్మెంట్స్, బిజినెస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అట్లానే విదేశాల నుంచి సంపాదించుకునే అవకాశం ఉంటుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్. అయితే అధిక ఖర్చులు, వచ్చేది బాగుంటుంది, ఖర్చు పెట్టేది అట్లానే ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న ఈగో ఇష్యూస్ వల్ల గొడవలు పడడానికి అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళకి అనారోగ్యము, అంటే సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవి, సో మీ భార్య లేదా భర్తని కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్కి చాలా పాసిబిలిటీ ఉంది, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ విదేశీ విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ప్రయత్నించే వాళ్ళకి చాలా మంచి అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. అట్లానే ప్రాపర్టీ రిలేటెడ్ కొనాలనుకున్నప్పుడు మీకు లోన్స్ అవి చాలా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ప్రాపర్టీని కొనుక్కోగలిగే అవకాశము, అమ్మి దాని ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం కూడా బాగానే ఉందని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్ కన్యా లగ్నం వాళ్ళకి కూడా చెప్పేది ఒకటే, ప్రతిదీ మొదలు పెట్టినప్పుడు డిలే అనేది అవుతూ ఉంటాయి. ట్రావెల్ చేయాలన్నా పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు, లేదా ఒక ఇల్లు లేదా ఇది కట్టుకోవడానికి కొనడానికి ప్రయత్నిస్తున్నా ప్రతి ప్రాసెస్లోనూ డిలేస్ అనేవి లేటుగా పూర్తవడము, అది కూడా కొంత శారీరక శ్రమ ఎక్కువ పెట్టడం ద్వారా మాత్రమే పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఏ ఉద్యోగంలో అయినా ఉండనండి, ఆర్ మేబీ బిజినెస్లో కానీ విదేశాలకు వెళ్ళాలి అని ట్రై చేస్తున్నప్పుడు దానికి బాగుంది. అయితే ఖర్చులు ఎక్కువే ఉంటాయి, ప్రతిదానికి రూపాయి ఖర్చు పెట్టాల్సిన దగ్గర 5 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి. పిల్లలకి సంబంధించి శుభకార్యాలు జరగడానికి చాలా అవకాశం ఉంది. అట్లానే మీరు మీ ఆరోగ్యం విషయంలో కొంచెము అంటే ఇక్కడ మీ భార్య లేదా భర్త ఆర్ మీకు కూడా కొంతవరకు హెల్త్ రిలేటెడ్ చిన్న చిన్న చికాకులు ఉంటాయి. బట్ ఏంటంటే మిగిలిన రాశుల వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు కన్యా రాశి వాళ్ళకి పాజిటివిటీ ఎక్కువ ఉంది. అంటే 65 to 70% బెనిఫిక్ రిజల్ట్ ఉన్నాయి, 35 to 40% నెగిటివిటీ అనేది ఉంది. ఓకే, అట్లానే హైయర్ ఎడ్యుకేషను అండర్ గ్రాడ్యుయేట్స్కి అంత అనుకూలంగా లేదు. సో మీరు ఏంటంటే కొంచెము జాగ్రత్తగా చదువుకోవాలి, పిల్లలు బద్దకించకూడదు ముఖ్యంగాను. అయితే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి మటుకు చాలా బాగుంది. వాళ్ళకి అనుకున్న కొంచెం స్లో అయినా కూడా మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ రావడానికి కానీ విదేశాలకు వెళ్ళడానికి కానీ అనుకూలత చాలా బాగుందని చెప్పచ్చు. మీరు ఏంటంటే మీ పిల్లలకి సంబంధించి
శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ టైము, ఎక్కువ బాధ్యత మీకు. అంటే చేసే పని కూడా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, ఏదో కష్టపడుతున్నట్టు ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో ఏ పెళ్ళో లేకపోతే పిల్లలకు సంబంధించి ఉందనుకోండి, మనం కష్టపడతాం కానీ అది మంచికి కదా. సో మీరు ఏంటంటే మీరు ఏది చేసినా కూడా దానివల్ల మంచి జరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు కూడా అన్ని వైపుల నుంచి ధనలాభము, ధనయోగము అండ్ బంధుమిత్రులతోటి మంచి పార్టీ టైం అని చెప్పచ్చు. కొంచెం హెల్త్, ఎక్కువ ఖర్చులు ఏముందండి, పెళ్ళంటే ఖర్చు పెట్టాలి, మనం పెళ్ళికి పిలిచినా ఖర్చు పెట్టాలి. సో అలాంటి ఖర్చులు, శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టే అవకాశం ఉందని చెప్పచ్చు. కొంచెం హెల్త్, ట్రావెల్స్ విషయంలో లిటిల్ కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. సో తులారాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాము. సో తులారాశి వాళ్ళకి తులారాశి ఆర్ తులా లగ్న. సో ఉన్న అన్ని రాశుల కన్నా చాలా బాగున్నది తులారాశి వాళ్ళకి. ఎందుకంటే మీకు మేజర్ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడాను 4-5 భావాల్లోనే జరుగుతున్నాయి. సో ఎప్పుడు కూడా 4-5 భావాల్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీకు తులారాశి ఆర్ తులా లగ్న ఉన్న వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీసు, ఫినాన్షియల్ గెయిన్స్, ఎడ్యుకేషన్లో సక్సెస్, బిజినెస్లో సక్సెస్, మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫినాన్షియల్గా మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాని మీద రావడం కానీ, సేవింగ్స్ మళ్ళీ మెచ్యూర్ అయి రావడం కానీ, ఆర్ ఇంక్రిమెంట్స్, ఇవి జాబ్ రిలేటెడ్ ఎలివేషన్ ఉండడం కానీ. సో మీకు ఏంటంటే దిస్ కంప్లీట్ మంత్ లైక్ ఏ రాజయోగ. సో అన్ని వైపుల నుంచి సక్సెస్ బాగుంటుంది. ఎస్, డిలే ఉండదా అంటే ఉంటుంది, డిలే ఉంటుంది, ఫిజికల్గా కొంచెం స్ట్రెయిన్ అయ్యేది ఉంటుంది, కానీ అల్టిమేట్గా సక్సెస్ డబల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు పెట్టే ఎఫర్ట్స్లో కన్నా కూడాను మీకు సక్సెస్ అనేది బాగుంది. కెరియర్లో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, మా ఫినాన్షియల్లీ చాలా బాగుంటుంది. అండ్ హెల్త్ వైజు పెద్దగా నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. అండ్ నెల మధ్యలో నుంచి వచ్చిన తర్వాత కొంతవరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అది కూడా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్ మొత్తం కూడాను మీకు 4 and 5లో ఉండడం వల్ల మల్టిపుల్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. అండ్ ముఖ్యంగా భూ సంబంధమైన ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కానీ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అండ్ మీరేంటంటే మీకు వచ్చే అవకాశాలని అంతే శ్రద్ధగా తీసుకుని పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అవకాశాలు రావడము, వాటి నుంచి సక్సెస్ అనేది చాలా బాగుంది. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళకి, కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ టైం పీరియడ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఫినాన్షియల్లీ కూడా గ్రోత్ చాలా బాగుందని చెప్పచ్చు. ఈవెన్ ఫారెన్ ట్రావెల్స్ వెళ్ళాలి, ఎడ్యుకేషన్ నిమిత్తము దాని నిమిత్తం వెళ్ళాలనుకుంటే నెల మధ్యలో నుంచి దానికి అనుకూలం. అంటే మీరు తులారాశి ఆర్ తులా లగ్న వాళ్ళకి అన్ని వైపుల నుంచి సక్సెస్ బాగుంది. అటు ఫినాన్షియల్లీ, ప్రొఫెషనల్లీ, పిల్లలు కూడా మంచిగా, అంటే పిల్లలకి విదేశీ యోగం ఉంది, శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. సో మీకు ఏంటంటే త్రూ అవుట్ ద మంత్ పార్టీ టైం లాంటిది. కొంత నెల మధ్యలో నుంచి తండ్రి ఆరోగ్యానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మీకు కూడా కాస్త హెడేకు, సీజనల్, ముఖ్యంగా సన్స్ట్రోక్ లాంటివి అనమాట. సో సీజనల్గా ఉండే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. బట్ అదర్వైజు తులారాశి వాళ్ళకి ఆర్ తులా లగ్నం వాళ్ళకి ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ మంత్ అంతా కూడాను అంటే బ్లెస్సింగ్స్ అనేవి, ఆల్ ద ప్లానెటరీ బ్లెస్సింగ్స్ మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు. ఓకే, సో అన్నీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి పెద్దగా నెగిటివ్ చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్ వృశ్చిక లగ్న, సో మీకు ఏంటంటే ట్రావెల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, షార్ట్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్. ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీస్ త్రూ అవుట్ ద మంత్ చాలా బాగున్నాయి. ఫినాన్షియల్లీ ప్రోగ్రెస్ బాగుంటుంది. అండ్ వృత్తి ఉద్యోగాలలో గౌరవ మర్యాదలు అనేవి చాలా బాగుంటాయి. అండ్ మీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా జాబ్ చేంజ్కి చాలా బాగుంది. అండ్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రోగ్రెసివ్గానే ఉందని చెప్పచ్చు. పెద్దగా మీకు అంటే అది హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే, స్టూడెంట్స్ అందరికీ కూడా బాగుంది. ట్రావెల్స్ ఎక్కువ ఉంటాయి, షార్ట్ అండ్ లాంగ్ డిస్టెన్స్. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ట్రావెల్స్ ఉండే అవకాశం ఉంది. పిల్లలు కనుక బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తే దానికి బాగుంది. అండ్ జాబ్ చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు త్రూ అవుట్ ద మంత్ బాగుంది. కొత్త జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సక్సెస్ అనేది బాగుంది.
అండ్ మీ కమ్యూనికేషన్, మీ ప్రెజెంటబిలిటీ అనేది 10 మందికి నచ్చుతుంది. సో మీరు చేసే ప్రతి పనిలోనూ కొంత అంటే మీలో కష్టపడే తత్వానికి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. సో అది ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అవనియండి, బిజినెస్ అవనియండి. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకైతే ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆర్ దేనికి సంబంధించిందైనా సరే, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి అంటే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సక్సెస్ అనేది బాగుంది. అండ్ విదేశీ అంటే లైక్ ఫారెన్ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి బాగుంది. కాకపోతే ముఖ్యంగా ఫారెన్ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి లీగల్ రిలేటెడ్ సమస్యలు ఎదురయ్యే అవకాశం, మీ కస్టమ్స్ అవనియండి, లేకపోతే ట్యాక్సేషన్లో అవనియండి, కొంచెం లీగాలిటీస్కి పాసిబిలిటీ ఉంది. అదొకటి చూసుకోవాలి. అట్లానే ఇల్లు కొనాలి లేదా అమ్మాలి అనుకుంటే అనుకూలమే. కాకపోతే ఏంటంటే మీరు ఆశించినంత తొందరగా పనులు అవ్వవు. సో వృశ్చిక రాశి వాళ్ళకి చూసినట్టయితే ఫినాన్షియల్గా గ్రోత్ బాగుంది, అండ్ ప్రొఫెషనల్లీ చాలా బాగుంది, అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగుంది. ఈవెన్ లా అండ్ ఆర్డరు, మెడికల్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ బెటర్గానే ఉంది. సో ఆపర్చునిటీస్ మీరు ఏంటంటే కొంతవరకు జరిగేది జరుగుతూ ఉంటుంది. మనం కష్టపడ్డాము, దాని ఫలితం కోసం చూద్దాం అన్నట్టు ఉండండి. సక్సెస్ ఇంకా బాగుంటుంది. సో కొత్తగా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ టైం పీరియడ్ బాగుందనే చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఈ మధ్యన పాపం వీళ్ళకి అన్నీ కూడా ప్రోగ్రెసివ్ వేలో వెళ్తున్నాయి. సో రిలేషన్స్ వైజు అన్ని వైపుల నుంచి కూడా మీ బాధ్యత, మీరు ఎంత బాధ్యత గలవారో అన్న విషయం అందరికీ తెలుస్తుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు కొంత మీరు అనుకున్న ఊహించినంత మంచి వాటిల్లో సీట్ రాకపోవచ్చు. బట్ అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అది ప్రోగ్రెసివ్గానే ఉంది. వాళ్ళకి ఏంటంటే టైం బాగుంది కాబట్టి మీరు ఏది చేసినా మీకు సక్సెస్ అనేది బాగానే ఉంటుంది. అండ్ ముఖ్యంగా నెల మధ్యలో నుంచి అంటే ఈ గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, వాళ్ళకి సక్సెస్ చాలా బాగుంది. నెల మధ్యలో నుంచి ఇంకా మీకు అంటే ఏదైనా రిజల్ట్ వచ్చేది ఉంటే, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్ వచ్చేది ఉంటే కనుక నెల మధ్యలో త్రూ అవుట్ ద మంత్ బాగుంది. బట్ 16-17 దాటిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ సక్సెస్ అంటే మీరు ఇచ్చిన దానికన్నా బెటర్ రిజల్ట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. ఓకే, సో మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కుదరడానికి అవకాశం ఉంది. శుభకార్యాల నిమిత్తం ముఖ్యంగా పిల్లల కోసం ఖర్చు పెడతారు. పిల్లల విద్య కోసం కానీ, వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ కోసం కానీ, వాళ్ళకు ప్రాపర్టీ కొనివ్వాలన్నా వీటికి మటుకు త్రూ అవుట్ ద మంత్ బాగుందని చెప్పచ్చు. ఓకే, సో ఇంకా ధనస్సు వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది. సో ధనుర్రాశి వాళ్ళు ఆర్ ధనుర్లగ్న ఏదైనా తీసుకోండి, మీకు ఫినాన్షియల్గా గ్రోత్ చాలా బాగుంది. సో పనులు అవ్వడం లేట్ అవ్వచ్చేమో కానీ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు, ఎందుకంటే జాబ్స్లో ఉండే వాళ్ళకి ఏదో సంవత్సరానికి ఒకసారి మారడమో ఇంక్రిమెంటో, లేకపోతే జాబ్ చేంజ్ అయినప్పుడే కదా వచ్చేది. సో మీకేంటంటే ప్రొఫెషనల్ అంటే జాబ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కొత్త ఉద్యోగం మారడం ద్వారా కానీ, లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ద్వారా కానీ మీ ఆర్థిక పరిస్థితులు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మీకు త్రూ అవుట్ ద మంత్ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ అభివృద్ధి, మీ ప్రొఫెషనల్ లైఫ్లో అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి చాలా బాగుంటుంది. మీరేంటంటే మీ ఆరోగ్యం మీద, అట్లానే మీ స్పౌస్, భార్య లేదా భర్తకి సంబంధించి ఆరోగ్యం మీద ఇంకొంచెము శ్రద్ధ పెట్టడం అవసరం. అట్లానే ఇంటి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా బాగుంది. మీరు అనుకున్న దానికన్నా మంచి దీనిలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు కానీ, స్థలం కానీ, వెహికల్ కానీ వాటి కోసం ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. అయితే దైవ ప్రార్థన అంటే మీరు చేయాల్సింది, మీ పాజిటివ్ ఎనర్జీ ఇంకొంచెం పెరగడానికి ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం ద్వారా పనులు తొందరగా అవుతాయి. అండ్ ఫినాన్షియల్లీ కూడా బెటర్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అట్లానే ట్రావెల్స్, శారీరక శ్రమ అధికంగా ఉంది. సో చిన్న పనులకు కూడా 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది. ట్రావెల్స్ అయితే మీరు ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం, ఏదో ఒక దానికోసం కష్టపడడం అనేది అయితే ఉంటుంది. ట్రావెల్ రిలేటెడ్ త్రూ అవుట్ ద మంత్ అట్లనే ఉంటుంది. అయితే ప్రొఫెషనల్గా కొత్త ఆపర్చునిటీస్ అంటే జాబ్లో ఉన్న వాళ్ళకి, ఆర్ గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే నెల మధ్యలో నుంచి సక్సెస్ అనేది చాలా బాగుంది. సో కొంచెం రవి మారిన దగ్గర నుంచి
మనకి ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయి. ఈవెన్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా గుర్తింపు అనేది ఈ నెల మధ్యలో నుంచి చాలా బాగుంటుంది. సో మీకున్న స్ట్రెంగ్త్ మొత్తం ఈ నెల మొత్తము మీ స్ట్రెంగ్త్ ఏంటంటే యువర్ వే ఆఫ్ కమ్యూనికేషన్. బాగా మాట్లాడితే అంటే మనము కొంతవరకు కాస్త యాటిట్యూడ్ కానీ కోపం కానీ కొంచెం తగ్గించుకుని మన వే ఆఫ్ కమ్యూనికేషన్ని బట్టే వచ్చే ఆపర్చునిటీసు రావడమా వెనక్కి వెళ్ళిపోవడమా అనేది ఉంటుంది. సో ఎందుకంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల రావలసినవి రావడం ఆగిపోవచ్చు. అదే మీ మాట తీరు మంచితనంతో అంటే మీరు కనిపించే విధానము పద్ధతి ఇవన్నీ కూడా చాలా ప్రజెంటబుల్గా ఉంటాయి. మంతంతా కూడా మీకు ఆపర్చునిటీస్ బాగుంటాయి. అంటే మీరు ఏది చెప్పినా చాలా మంచి మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది. కానీ గొడవలు జరగడానికి కుటుంబంలో అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ బంధువులతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, అట్లానే మీకన్నా ముఖ్యంగా పెద్దవాళ్ళతోటి. సో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ఇరిటేషన్స్ మీది చూపించడం వల్ల ఫ్యామిలీలో కొంతవరకు పెద్దవాళ్ళు ఇబ్బంది పడ్డం కానీ అట్లానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అది సీజనల్గా వచ్చే తప్ప మేజర్గా కాదు. ముఖ్యంగా ఫ్యామిలీ రిలేటెడ్ అట్మాస్ఫియరు మీ మాట తీరు వల్ల ఇబ్బంది పడకూడదు, అదొక్కటి చూసుకోండి. బట్ ఏంటంటే ప్రొఫెషనల్గా ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్రొఫెషనల్లీ అన్నీ బాగున్నాయి. మీకు రిలేషన్స్ తోటే చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఫినాన్షియల్లీ దిస్ ఇస్ ద బెస్ట్ టైం పీరియడ్. అండ్ పిల్లల బాధ్యతలు మామూలుగానే మీరు ఏలినాట్స్ అని ఇంకా లాస్ట్లో ఉన్నారు కాబట్టి కొంత నిదానంగా బాధ్యతలు కాస్త స్లోగా తగ్గే అవకాశము, అంటే పర్వాలేదు, యూ కెన్ ఓవర్కమ్. కొంత రెస్పాన్సిబిలిటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మీరు కూడా కాస్త కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అండ్ మకర రాశి వాళ్ళకి ఆర్ మకర లగ్న వీళ్ళకి ఎట్లా ఉందనేది చూద్దాము. సో మీ ఎఫర్ట్సు, మీ పట్టుదల, అట్లానే మీ ప్రయత్నము ఇవి సక్సెస్ని తెచ్చిపెడుతుంది. అంటే మీకు కావాల్సినవన్నీ మీరే చేసుకోవాలి. సర్లే మన ఎవరో రికమెండ్ చేస్తారు, లేదా మనకి వేరే వాళ్ళ ద్వారా కొంతవరకు పరిస్థితులు అనుకూలించి బెటర్గా ఉండొచ్చేమో అన్న అపోహలు పెట్టుకోకండి. ఎందుకంటే మీ శక్తి సామర్థ్యాల వలన మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎక్సలెంట్గా వస్తాయి. అట్లానే ఫినాన్షియల్ గ్రోత్ కూడా బాగుంది. అండ్ కొంతవరకు ఆర్థిక సమస్యలని అధిగమించడానికి కుటుంబ సభ్యుల లేదా మీ తమ్ముడు లేదా అక్క అంటే మనకన్నా చిన్న వాళ్ళతోటి కొంత కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. అట్లానే ఫ్యామిలీ అసెట్స్ విషయంలో కొంత గొడవ పడే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబ ఆస్తులు, కుటుంబానికి సంబంధించిన మనీ అవనియండి, లేకపోతే అంటే లిక్విడ్ క్యాష్ అవనియండి ఏదైనా. సో ఇట్లాంటి విషయాల్లో విత్ ఇన్ ద ఫ్యామిలీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలానే విదేశాల్లో ఉన్నవాళ్ళు మీరు మీ ఇండియా రావడానికి పాసిబిలిటీ చాలా ఉంది. అంటే ఫారెన్ ట్రావెల్స్, ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళడానికైనా అసలు ముఖ్యంగా బయట దేశాల్లో ఉండి ఇండియా వద్దాము, ఎందుకంటే మనకి 2 ఏళ్ల నుంచి అన్నీ మూసుకుపోయాయి కదా. సో ఈ సంవత్సరము మీకు చాలా బాగుంది. అంటే ముఖ్యంగా ఈ నెల దానికి అనుకూలంగా ఉంది. సో విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కుటుంబ సభ్యులని చేరుకోవడానికి ఇక్కడ రావడానికి పాసిబిలిటీస్ బాగున్నాయి. అట్లానే హెల్త్ రిలేటెడ్ పెద్దగా ఇబ్బంది ఏం లేదు, హెల్త్ బాగుంటుంది, ఫినాన్షియల్స్ బాగుంటాయి. ప్రొఫెషనల్ లైఫ్లో ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అట్లానే ఉంటాయి, ఆపర్చునిటీస్ బాగుంటాయి. అండ్ కొంతవరకు మీరు నెల మధ్యలో నుంచి కాస్త ట్రావెల్స్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లానే ఇన్లాస్ విషయంలో అంటే మీ అత్తగారు లేదా అత్తగారికి సంబంధించిన అనమాట ఇన్లాస్ ఫ్యామిలీతోటి కొంత అంటే మీ భార్య లేదా భర్త కుటుంబ సభ్యులతోటి కొంత డిసగ్రిమెంట్స్ ఉండడము, చిన్న చిన్న గొడవలకి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి బాధ్యతల విషయంలో మీరు చేయగలిగింది అంత చేయండి, మిగిలింది ఎంత చేయగలరో అంత మట్టుకే చేయండి. ఎందుకంటే చేయలేకపోయినా మాట్లాడకుండా ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే మాట తీరు వల్ల ఈ భార్యాభర్తల మధ్యలో కానీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో రిలేషన్ బెటర్గానే ఉన్న కుటుంబ సభ్యుల వల్ల అంటే అటు ఇటు కుటుంబ సభ్యుల వల్ల మీ ఇద్దరి మధ్యలో ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వాటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఆర్గ్యుమెంట్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయడం అనేది మంచిది. అయితే ప్రొఫెషనల్లీ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్కి టాప్ లెవెల్లో ఉంది.
సో ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ ఏ స్టడీస్లో ఉన్న వాళ్ళకైనా కూడాను మంచి కుజుడు యోగంలో ఉన్నాడు కాబట్టి మీకు ఎడ్యుకేషను చాలా బాగుంటుంది. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకు కూడా పెద్దగా అంటే పెద్దగా ఇదేం లేదు, అంటే లాస్ ఏం లేదు. మీ ఎడ్యుకేషన్ కూడా అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా బెటర్ వేలోనే ఉంది. సో సో ఏంటంటే ఈ మకర రాశి ఆర్ మకర లగ్న వాళ్ళకి ఏంటంటే సొంత శ్రమతోటి, సొంత ఆలోచనలు, సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఇవి సక్సెస్ని ఇస్తాయి. వేరే వాళ్ళ మాట వినడము, వాళ్ళని ఫాలో అవడము, లేదా వాళ్ళ నుంచి సహాయాన్ని ఆశించడం ద్వారా మీకు అవమానం ఎదురవడం కానీ, లేదా దానివల్ల నష్టమే తప్ప లాభం అయితే ఏది ఉండదు. సో మీ సొంత ఎఫర్ట్స్ తోటి, ఎందుకంటే మీకు అదృష్టము మీతోటి ఉంది. సో కాబట్టి మీ ఆలోచనలు, మీ పనులు, మీ సొంతగా తీసుకునే నిర్ణయాలే మీకు సక్సెస్ని ఇస్తాయి. అది స్టూడెంట్స్ అయినా అవనివ్వండి, ఏ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా ఉండనండి, ఆర్ ఇండివిజువల్గా ఎవరైనా కూడా. సో మకర రాశి వాళ్ళకి ఏంటంటే మీ అదృష్టము మీ చేతుల్లో ఉందని అయితే చెప్పచ్చు. ఓకే, సో కుంభరాశి వాళ్ళకి ఆర్ కుంభలగ్న ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాం. సో కుంభం వాళ్ళకి, కుంభరాశి ఆర్ కుంభలగ్న, సో మిక్స్డ్ రిజల్ట్ ఉన్నాయి. ఖర్చులు ఎక్కువ, శారీరక శ్రమ ఎక్కువ, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లానే పిల్లల ఆరోగ్యానికి కొంతవరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే పిల్లల కోసము ఖర్చు పెట్టే, అంటే శుభకార్యాల నిమిత్తం కానీ దేని నిమిత్తం కానీ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అట్లానే పిల్లల వృత్తి ఉద్యోగాలలో మీకు అభివృద్ధి అనేది చాలా కనిపిస్తుంది. అంటే ఫినాన్షియల్లీ గ్రోత్ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఖర్చులు అధికంగా ఉండడము, శారీరక శ్రమ అధికము, అండ్ బంధువులతోటి, స్నేహితులతోటి కొంతవరకు సమస్యలు తెచ్చుకోవడం, ముఖ్యంగా బంధువులతోటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో దాని నుంచి కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది ఎక్కువ ఉంది. అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ గ్రోత్ బాగానే ఉంది. బట్ ఏంటంటే ఖర్చులు అట్లానే ఉంటాయి, అభివృద్ధి అట్లానే ఉంటుంది. అలానే కొత్తగా జాబ్స్ కోసం వాటి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, జాబ్ మారాలనుకుంటున్న వాళ్ళకి బాగుంది. అండ్ ఫారెన్ ట్రావెల్స్ యాజ్ యూజువల్గా నేను చాలా రోజులు చెప్తున్నాను, కుంభరాశి వాళ్ళకి బాగున్నది ఏంటంటే ఫారెన్ ట్రావెల్స్. మీరు బయటకు వెళ్ళాలి, అది ప్రొఫెషనల్లీ అవనివ్వండి, పర్సనల్గా అవనివ్వండి, ఎడ్యుకేషన్ నిమిత్తం అవనండి, ట్రావెల్స్ చేయడానికి లాంగ్ అండ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్కి బాగుంది. ప్రయాణాలలో సమస్యలు ఎదురయ్యే అవకాశము, సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేవాళ్ళు కొంత వరకు కొన్ని మినిమమ్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు ప్రమోషన్స్ రావడానికి, ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు, పిల్లల కోసం ప్రయత్నాలు, అవి సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు పిల్లల కోసం ముఖ్యంగా మీకు త్రూ అవుట్ ద మంత్ బాగుంది కాబట్టి సక్సెస్ అనేది బాగుంటుంది. సో పిల్లల కోసం పాపం వెయిట్ చేస్తున్న వాళ్ళకి దానికి అవకాశం ఉంది. అట్లానే హౌస్ చేంజ్, ప్లేస్ చేంజ్కి పాసిబిలిటీస్ బాగానే ఉన్నాయి. కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా కూడా దానికి అనుకూలత బాగానే ఉంది. సో అమ్మినా మీకు అవకాశాలు బాగానే ఉన్నాయి, కొనాలన్నా కూడా బాగుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రాపర్టీస్కి సంబంధించి కొంతవరకు ఖర్చు పెట్టే అవకాశం, అదే ఏదైనా వెహికల్ తీసుకోవాలన్నా దానికోసం ఖర్చు పెడతారు. అంటే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కొనడానికి. అంటే చాలా రోజుల నుంచి కొందాం అనుకుంటున్నా కుదరట్లేదు అనుకుంటే ఈ మంత్ అవకాశం చాలా బాగుంది. ఎందుకంటే మీకు వచ్చే ఫినాన్షియల్గా ఇన్కము బాగుంటుంది, మీరు అనుకున్నట్టు చేయగలుగుతారు. అంటే ఖర్చులు ఉన్నప్పటికీ శుభపరమైన ఖర్చులు, అంటే ఇల్లు కోసం కానీ, వెహికల్ కోసం కానీ, పిల్లల కోసం కానీ, శుభకార్యాల నిమిత్తం కానీ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. కాకపోతే మీ పర్సనల్ హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందని చెప్పచ్చు. సో మొత్తము త్రూ అవుట్ అన్ని రాసులలో 12 రాసులు చూసినప్పుడు కొంతవరకు బాలేనిది మీకు మీనం వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే మీకు మొత్తం గ్రహాలన్నీ కూడా శని ఇంట్లోనే 11, 12లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలంటే దాన్ని మొదలు పెట్టేది లాభదాయకంగానూ ఉంటుంది, కష్టము ఉంటుంది. సో ఫినాన్షియల్గా వస్తున్నట్టే అనిపిస్తుంది, ఖర్చులు కనిపిస్తాయి. సో ప్రతిదానికి కష్టపడ్డము, కష్టంతో పూర్తి చేసుకోవడము. సో అన్ని వైపుల నుంచి కూడా అదే అనమాట. అంటే అటు ప్రొఫెషనల్ లైఫ్లో ప్రోగ్రెసివ్గానే ఉందా అన్నట్టే ఉంటుంది, బట్ ఎక్కువ లాంగ్ అవర్స్ వర్క్ చేయడము, అట్లానే వాటికి ఖర్చు పెట్టడము, కొంచెం హెల్త్ రిలేటెడ్ అండ్ కుటుంబానికి సంబంధించి అంటే ఈ అన్ని బాధ్యతలు ఎక్కువ,
ఏదో వస్తోందిలే, బిజినెస్ నడుస్తోంది, లేదా ప్రొఫెషనల్ లైఫ్లో శాలరీ బాగానే వస్తుంది, ఇవన్నీ చూసినా కూడా అధిక ఖర్చులు అనేవి కనబడుతున్నాయి అన్నమాట. సో ప్రతిదీ ఏ నిర్ణయం తీసుకున్నా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే లీగల్ ప్రాబ్లమ్స్ అండ్ లీగాలిటీస్ ఫేస్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. అయితే లా, రియల్ ఎస్టేటు ఇట్లా ఉన్న వాళ్ళకి బాగుంది. అలానే నెల మధ్యలో నుంచి కొంతవరకు హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అండ్ కుటుంబంలో వాళ్ళకు కూడా కొంతవరకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అయితే ఎన్నో ఏళ్లగా కుటుంబ ఆస్తి రావాల్సి ఉంది, అది రాలేదు అనుకుంటే మీరు ఈ నెల వాటిని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. సో ఫ్యామిలీ రిలేటెడ్ అసెట్స్ పెరగడానికి, ఇల్లు కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ వాటి నిమిత్తం ఖర్చు పెట్టడము లేదా అమ్మడం ద్వారా లాభం రావడానికి కూడా పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. సో హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ టైం పీరియడ్. చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మటుకు, అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళకి మటుకు ఎడ్యుకేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నవాళ్ళు మీరు ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టాలి. అండ్ ఎందుకంటే గురువే ఇప్పుడు వ్యయంలో సంచరిస్తున్నాడు అనుకుంటే బుధుడు కూడా వ్యయంలోనే సంచరిస్తున్నాడు. సో కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ మటుకు మీ ఎఫర్ట్స్ ఇంకొంచెం పెట్టాలి. అట్లానే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, అలానే అనారోగ్య సమస్యలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫారెన్ ట్రేడ్ చేసే వాళ్ళకి బాగుంది. బట్ బిజినెస్ ఫీల్డ్స్లో అంటే విత్ ఇన్ ఇండియా ఆర్ లేదు మన బిజినెస్ ఇక్కడే మిగిలిన బిజినెస్లు అనమాట, అంటే విత్ ఇన్ ఇండియా చేసే వాళ్ళకి ఆర్ అదర్ స్టేట్స్తో చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఫారెన్ ట్రేడ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. కానీ విత్ ఇన్ ద హోమ్ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి, బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు నష్టాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. అయితే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ బాగుంది. కాకపోతే ఈ కన్స్ట్రక్షను ఇవి కొన్ని సక్సెస్ఫుల్గా ఉన్నా మరీ మన అంటే ఈ త్రూ అవుట్ ద మంత్ కొంత ఎకానమీనే స్టక్ అయినట్టు ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ ఏంటి ఇండివిజువల్గా ప్రతి పర్సన్ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే బయట మనకి ఎకానమీలో ఫినాన్షియల్ ఫ్లో అనేది తక్కువ ఉన్నప్పుడు ఇండివిజువల్గా కూడా ప్రతి బిజినెస్, ఎందుకంటే మనీ ఆ లిక్విడిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు అన్ని చోట్ల స్టక్ అవ్వడం ఉంటుంది కదా. సో మనం ఏంటంటే కంప్లీట్ స్లోనెస్లో ఉన్నాము. ఆ ఎఫెక్టు ఈ మీనరాశి వాళ్ళ మీద ఇంకొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు రాశాధిపతే ఆర్ లగ్నాధిపతి కానీ వ్యయస్థాన సంచారము అండ్ శని సంచారము ఇవన్నీ కూడాను పెద్దగా అనుకూలంగా లేవు. మీరు అనుకోవచ్చు లాభస్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్న వ్యయాధిపతి కూడా ఆయనే అవ్వడం వల్ల ఆపర్చునిటీస్ వచ్చినట్టే ఉంటాయి. బట్ కష్టపడడం అనేది ఈ మంత్ అంతా కూడా కొంతవరకు ఉండే అవకాశము ఉందని చెప్పచ్చు. సో మీరేంటంటే ముఖ్యంగా శనికి తైలాభిషేకము, అట్లానే దత్తాత్రేయ స్వామికి కొంత మంత్రం చేసుకోవడము, టెంపుల్ విజిట్ చేయడము, కాస్త గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఇట్లాంటివి చేయడం ద్వారా మీన రాశి వాళ్ళు ఆర్ మీన లగ్నం వాళ్ళు కొన్ని ఈ గ్రహ సంబంధమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి మీరు టెంపుల్ విజిట్ అనేది మిగిలిన అందరికన్నా మీనరాశి వాళ్ళకి చాలా అవసరం. సో మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి, కాస్త నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి, లేదా దేవుడికి గుడి చుట్టూ కాస్త ప్రదక్షిణ చేయడము. సో మీరు ఎంతవరకు ఏదైనా ఇవ్వగలిగితే టెంపుల్ రిలేటెడ్, ముఖ్యంగా మీరు ఎక్కువ మరీ ఇబ్బంది పెడుతున్నట్టయితే అన్నదానానికి ఏదైనా డొనేట్ చేయండి ఎంతో కొంత. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే గ్రహ సంబంధమైన ఇబ్బందులు అనేవి తొలగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 12 రాసులు లేదా 12 లగ్నాల వాళ్ళకి ఈ త్రూ అవుట్ ద మంత్ ఎట్లా ఉండబోతుంది అనేది. సో మనకి ఏంటంటే కన్య, తుల, వృశ్చిక వీళ్ళకి ఆర్ ధనస్సు ఈ 4కి కొంతవరకు బాగుంది. మిగిలిన వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందుల్ని, అండ్ మేషం వాళ్ళకు కూడా బాగానే ఉందనుకోండి. బట్ ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళకి బాగుంది, కొన్ని రాసుల వాళ్ళకి బాగాలేదు. బాగాలేని వాళ్ళు నవగ్రహారాధన చేసుకోండి. అండ్ బాగున్న వాళ్ళు కూడా కొంత చేసుకోవడం ద్వారా ఇంకొంచెం బెనిఫిట్ రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది.